రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఒక విషాద ఘటన జరిగింది. గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పరిగి మండలం బిచ్చగానిపల్లి గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే అక్కడ గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాబు బుడెన్ ఆశా వర్కర్ల ద్వారా తన ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను రిఫర్ చేశారన్నది బంధువుల ప్రధాన ఆరోపణ. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగానే మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రి ఎదుట బంధువులు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ వాళ్ళు సిజరింగ్ చేస్తామన్నారు. సరే నేనే చేయండి అన్నాను. వాళ్ళు పోయినారు. మైక్లో అన్ని వాళ్ళ దగ్గర లేవు, బయట నుంచి కొనుక్కొని వచ్చి చేసినారు. మళ్ళీ బేబీ ఇచ్చారు, బాగానే ఉంది. మళ్ళీ తల్లి తీసుకొచ్చి పెట్టేసినారు. బ్లీడింగ్ సరిగా అంతా ఎక్కువ పోతుంది అని కూడా పట్టించుకోలేదు. వచ్చినారు, క్లీన్ చేసినారు. తర్వాత బ్రీత్ ఆడలేదు అనేసి చెప్పింది. వచ్చి రెస్పాన్స్ కాలేదు. అప్పుడు ఒక హాఫ్ అవర్ తర్వాత రెస్పాన్స్ అయ్యింది. అప్పుడు మళ్ళీ వచ్చి చూస్తే అన్కాన్షియస్ అయిపోయింది అని వాళ్ళు మీరు అందరూ బయటకు పోని అనేసి వాళ్ళంతా లోపల నుండి డాక్టర్స్ నర్సులు అంతా అంబులెన్స్ ఫోన్ చేసినారు. వాళ్ళు వేసుకొని వచ్చేసినారు. ఏమైంది అడిగితే అన్కాన్షియస్ అయింది, అక్కడ పోతే చెప్తాం నేను అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏదో అక్కడే చనిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం అక్కడి నుంచి, లేదు అక్కడే చనిపోయింది, ఇక్కడ రాకముందు అని వాళ్ళు చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ డేట్లా ఉంది సార్, ఇప్పుడు డేట్లు అన్ని అయిపోయింది. ఎట్లా అంటే వాటికి రూమ్ దగ్గరకు రాండమ్మా, నేను చూసి రిపోర్ట్లు చెప్తాను. నాటికి పోతే అడగుడుగా గిట్టు పొలిసిపోయింది, ఉమ్మినీరు తాగుతుంది, ఆపరేషన్ చేయాలి. ఇంకా పిల్లంతా అడిగి డబ్బులు ఇంత అవుతుంది తప్పే అని సరే అని చేయండి అని నా పిల్లలు మోసుకొని బాబు కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండేది సార్. 12 గంటలతో వస్తుంది. వస్తే డ్యూటీ అయిపోయింది 12 గంటలకి. మేము లేట్ గా వచ్చింది దానికి అసలు ఈ బిడ్డ అయితే మీకు బాగుంటుంది, దయచేసి తావేడుతండి. హిందూపురంలో గర్భిణి మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఏం జరిగింది? గర్భిణి మృతి ఎలా జరిగింది? హాస్పిటల్ వైద్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని పరిగి మండలంలో బీచిగాలపల్లికి చెందిన రమ్యేశ్వరి అంటే పురుటి నొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న సాయంత్రం వచ్చింది. అంటే అక్కడ డాక్టర్లు అలాగే ఆశా వర్కర్ల సలహా మేరకు అక్కడే పనిచేస్తున్న ఒక డాక్టర్ ప్రైవేట్ క్లినిక్ కి రెఫర్ చేయడంతో ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న గైనకాలజిస్ట్ బాబు అక్కడ ప్రైవేట్ క్లినిక్ కూడా ఒకటి నడుపుతుండడంతో అక్కడ ఆశా వర్కర్లు కూడా సిజరింగ్ చేయాలని చెప్పి ఎవరైతే రమ్యశ్రీని ప్రైవేట్ డాక్టర్ బాబు దగ్గరికి రెఫర్ చేయడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే వీటిపైన కేవలం ఆ సిజరింగ్ కోసమే నిండు ప్రాణాలను బలి ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున బాధితురాలు బంధువులు అయితే హాస్పిటల్ ముందు ప్రైవేట్ క్లినిక్ ముందు ధర్నా చేస్తున్న సంగతి అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇలాంటి సంగతులు చోటు చేసుకోకుండా ఇలాంటి డాక్టర్లు వైద్య సర్టిఫికేట్ కూడా రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున స్థానికులతో పాటు అక్కడ బంధువులు కూడా ధర్నా చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దీనిపైన ఏం జరిగింది అనే దానిపైన పూర్తి విచారం అయితే ప్రారంభమైంది. అయితే ఇలాంటి డాక్టర్లు ఒకసారి ఇలాంటి పనులు చేయకూడదు. పోయిన 2 ప్రాణాలు పూర్తిగా గాల్లో కలిసాయని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా పూర్తిగా బాధితులైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి హిందూ. థ్యాంక్ యూ విజయ్. మళ్ళా